నువ్వా? ఏంటలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడా? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. నువ్వెక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలరా? బెదర్, ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. దాని కింద కాపురం పెడదామనా? చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే అలాగే. చిన్నది తీసుకో. ఇదిగో అది. రాజారాం గారు, మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? చేశానండి, ఇంట్లో వర్షం వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. చూడండి, హెవీ రెయిన్. స్లిప్ అయింది. తడిచిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర గొడుగు లేదు, మీ దగ్గర ఉంది? అది వాడు చెప్పాడండి. వాడండి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తున్నారు. అదే వాతావరణం. డార్లింగ్, పోరా పోరా, చూస్తుంటే దోపంగా అరే మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పటిదాకా ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో గొడిగేట. పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్లుగా ప్రేమలో పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? 1 మినిట్. నీకోసం నీ సీక్రెట్ నువ్వు మూవే. హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడో ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. కొంచెం పర్సనల్ విషయం. ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరండి. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారాం గారు ఒక శుభార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు, ఇంకా ఆలోచించుకో. నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళు పెళ్లి చేయొచ్చుగా. ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను, యూర్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్కి వస్తున్నాయి. రాజారాం చంపలకి చేరాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదక్క, నువ్వు ఈవేళ చాలా అందంగా ఉన్నావు అక్క. ఏముంది, రోజు ఉండేలాగే ఉన్నాను. సంథింగ్ స్పెషల్. మోసింది చాలు గానీ మీరు వెళ్ళి ఫస్ట్ టిఫిన్ కాఫీ రెడీ చేయండి. చేసేసాం అక్క. సరే గాని ఈ చీరలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అక్క? నేను చెప్పనా? చెప్పు 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 చెప్పు. సింపుల్ గా శారీ లేకుండా వచ్చేసా. చీర లేకుండా అంటే పంజాబీ డ్రెస్ లో రమ్మని నువ్వేమనుకున్నా? అక్క, లారీ వచ్చింది. నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి, నేను వస్తాను. విత్ సారీయా వితౌట్ సారీ? వెళ్ళండి.
ఏమండి నమస్తే. నమస్కారం అండి. అయ్యో ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని పర్వాలేదు, ఇట్స్ ఓకే. రండి, ఇట్స్ ఓకే. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బావగారికి వెండి గ్లాస్ లో టీ ఇవ్వడం పద్ధతే. అలాగా, ఓకే. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంతిల్లండి. అద్దెంతండి? సొంతిల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దెంటి నేనేంటి? ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను, గట్టిగా ఉండేసరికి. కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది. కాదండి, కంచిపట్టు. కంచి? మన కంచే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పదవే. లక్షణంగా ఉన్నారు. తీసుకోండి. తింటాను. ఏమైందండి? ఏమైంది? మంచి సారీ, టీ అండి ఇది. అయ్యో గీత, మంచి పట్టా. గ్లాస్ మంచి అనుకున్నాను. టీ మాత్రం తీసుకొచ్చా, మంచి పెట్టి ఉండాలి కదా. మర్చిపోయానక్క. సారీ అంట. సారీ అండి. సారీ అండి. పర్లేదండి. ఇక అసలు విషయం వచ్చేస్తాను. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైమేనండి. విషయం వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారు. సరే, పులకరిస్తాను. చెప్పండి. అదే పెళ్లి విషయం మీకు ఇష్టమైతే నాకు. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అయితే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెట్టుకుందాం అంటారా, లేక అదొక రోజు ఇదో రోజు పెట్టుకుందాం అంటారా? 2 పెళ్లిళ్ళు ఏంటండి? అదేనండి, మా బ్రదర్స్ కి మీ సిస్టర్స్ కి. మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మా తమ్ముళ్ళలో పెద్దోడు రవి మీ లతని, చిన్నోడు గోపి మీ గీతని ప్రేమించారు. అంతే గట్టిగా మా వాళ్ళని మీ చెల్లెళ్ళు కూడా ప్రేమించారు. కనుక వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసామనుకోండి. నేను అనుకోను. మా చెల్లెలను మీ తమ్ముళ్ళకిచ్చి చేద్దామని గాని చెయ్యాలని గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోను. అర్థమైందిలేండి. మా తమ్ముళ్ళ లెవెల్కి స్టేటస్ కి మీ సిస్టర్స్ సరిపోరని మీరు ఫీల్ అవుతున్నారు కదా. దాందే ఉందండి, ప్రేమించుకున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటి మీ బ్రదర్స్ లెవెల్ స్టేటస్? ఉద్యోగ సద్యోగం చేయకుండా, బాధ్యత లేకుండా బలాదురుగా తిరగడం లెవెలా? బారుల్లో తాగి తన్నుకోవడం స్టేటసా? తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలా? గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 ఏళ్ళు వచ్చాక చేస్తారు ఇంత అల్లరి. ఇక తాగుడంటావా? ఎప్పుడో సరదా కాస్త తాగితే అది పెద్ద తప్పేం కాదు. మాట వస్తే తమకు తెలుసో తెలియదు, ఈ రోజులో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుచ్చుకుని ఫ్యాషన్ అంటున్నారు. ఇక తనుకునే విషయం అంటావా? ప్రాణం లాంటి వాడు అన్నని ఎవడో ఏదో అన్నాడని 4 పీకారు. ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళయ్యక పెళ్ళాన్ని ఎవడైనా ఏదైనా అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కనకమ్మ, ఆ రాముడికి ఒక్కడే లక్ష్మణుడు, కానీ రాజారావుకి 2 లక్ష్మణులు. మిస్టర్ రాజారాం, వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించొచ్చు, కానీ నా చెల్లెల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. అంతేలే, కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళని నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఏ రోజైతే నీ చెల్లెలు నా తమ్ముళ్ళ మగతనం సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద చదువుకునేదానివి. నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు. అలాంటి వాళ్ళు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం. అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు నా చెల్లెళ్ళకి దొరకడం నా అదృష్టం అనుకోను. అట్టాగే పుట్టి బుద్ధరియాక నా తమ్ముళ్ళు అడిగింది ఇంతవరకు నేను ఏది కాదనలేదు. ఈ రోజు వాళ్ళు కోరుకున్న నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను, పెళ్లి జరిపిస్తాను. చూస్తాను ఎవరంటే వస్తారు. నా చెల్లెళ్ళు గడప తట్టు వస్తేగా నువ్వు తీసుకెళ్లేది. నా తమ్ముడు విజిలేసే గడపే కాదు, గోడ దూకు వస్తారేమనుకున్నావా? నో, ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లిళ్ళు జరగవు. ఇట్స్ ఛాలెంజ్. ఆల్ రైట్, నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెళ్తానా? గొమ్ము ఇటు. థ్యాంక్స్.
ఏమిటి నేను చెప్పిందంతా విని సైలెంట్గా కూర్చున్నావేంటి? చెప్పు, నేను అతనితో అలా మాట్లాడడం తప్పంటావా? తప్పు అని చెప్పలేను గాని నువ్వు తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్కి ఇచ్చి చేయనని ఆలోచించి తాపీగా చెప్పాలంటావా? అది కాదే, అతని తమ్ముళ్ళంటే ఎందుకు నీకంత అసహ్యం? కుర్రాళ్ళన్నాక అమ్మాయిని నేర్పించడం, సరదాగా తిరగడం, తన్నుకోవడం కామనే కదే. అవన్నీ క్షమించగలనే, కానీ తాగుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను. ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో. ప్రియా, నీకు తెలీదు, మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్లాంటి ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. దేవి, అవునే, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే. మా నాన్న తాగుబోతు, కట్టుకున్న ఆడదానికంటే కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన. నన్ను నా చెల్లెలను పోషించడానికి మా అమ్మ కూలి పనిచేసి డబ్బులు తెచ్చేది. అప్పుడు నేను 4వ క్లాస్ చదివేదాన్ని. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాలన్నావు కదా? అవునమ్మా, తీసుకో. అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదే, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా. నా దగ్గరే దాస్తావే. అయ్యో, ఇదంతా నా కర్మ. కర్మ కర్మ, నీ తాగుడికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా? కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టుకునేవా? వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో, కానీ నేను మందు లేకపోతే బతకలేను. నువ్వు ఈ జన్మకి మారవురా. ఆ తాగుడుతో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసుడయ్యాడు. అన్నట్టుగానే నా చెల్లెల్ని నమ్మేయడానికి సిద్ధపడ్డాడు. కన్నవాళ్ళకి తల కొరివి పెట్టింది నేను. ఆ మండే కొరివి సాక్షిగా మనసులో నిర్ణయం తీసుకున్నాను. నా బ్రతుకులో గాని నా చెల్లెళ్ళ బ్రతుకులో గాని తాగుబోతే నీడ కూడా పడకూడదని. ప్రియా, ఏ అలవాటు మంచిది, ఏ అలవాటు చెడ్డదని చెప్పేంత గొప్పదాని కాకపోవచ్చు, కానీ ఒక మనిషి తాగుడు మా జీవితాన్ని మార్చేసింది కనుక ఆ అలవాటు నేను అసహించుకుంటున్నాను. ఐ హేట్ దట్ హ్యాబిట్. దేవి, అందుకే రాజారాం మీద నాకు ప్రేమ అభిమానం ఉన్నా అతని తమ్ముళ్లతో నా చెల్లెలు పెళ్లి చేయలేను. మా అమ్మకు పట్టిన గతి వాళ్ళకి పట్టకూడదు. నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకవేళ ఆ అబ్బాయిల అలవాట్లని శాశ్వతంగా మానుకున్నారని నాకు నమ్మకం కలిగినప్పుడు ఆలోచిస్తాను. ఈలోగా మంచి సంబంధం కుదిరితే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను.